హాయ్ హలో ఫ్రెండ్స్. ఓకే, మనమైతే ఇక్కడ నుండి ఎంట్రీ తీసుకున్నాం సెల్లింగ్కి. మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని లెవెల్ కింద క్లోజ్ అవుతుంది. ఇది ఈజీ ట్రేడ్, సింపుల్ షాట్ అనమాట ఇది. ఓకే, చిన్న అకౌంట్ ఇది. గ్రో చేసే ప్రయత్నం చేద్దాం. ఒక 4-5 ట్రేడ్స్ కంపౌండింగ్ చేస్తే గ్రో అవుతుంది. సో తీసుకునే అన్ని టైం పట్టినా సరే ఓన్లీ షూట్ షాట్ ట్రేడ్స్ పట్టుకొని ఎంట్రీస్ తీసుకుందాం. ఓకే, నేను తీసుకున్న ట్రేడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్. ఓకే, సింపుల్. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి మార్కెట్ ఇది రేంజింగ్ మార్కెట్. మార్కెట్ ఇక్కడ ట్రెండ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇది స్ట్రాంగ్ నా సెల్లర్ లెవెల్ అనమాట. ఇక్కడ నేను డ్రా చేశాను కదా, ఇది నా స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్. సో మార్కెట్ ఎప్పుడైతే ఆ సెల్లర్ లెవెల్కి వెళ్ళిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు మార్కెట్ ఇక్కడ నుండి ఈ కింద ఉన్న లెవెల్ వరకు రాకుండా మిడిల్లో నుండి రివర్స్ అవుతుంది. ఇక్కడ వెళ్ళింది, సెల్లర్ ఎంట్రీ అయినారు. మళ్ళీ మిడిల్లో నుండే లెవెల్ దగ్గరికి వెళ్ళింది, సెల్లర్ అట్లీస్ట్ ఎంట్రీ అయినకపోయినా రిజెక్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో అందుకని ఎంట్రీ తీసుకున్నాము. ఓకే, అందుకనమాట ఇది ఈజీ ట్రేడ్. ఒకవేళ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని వెళ్తే ఇక్కడ మనం అట్లా ట్రేడ్ తీసుకోను వెయిట్ చేస్తాను. అక్కడ కన్ఫర్మేషన్ దొరికితే ట్రేడ్ తీసుకుంటాను, లేకుంటే వెయిట్ చేస్తాను కదా. కానీ ఇక్కడ మనకు ఈజీ అనాలిసిస్ ప్రకారం లెవెల్ దగ్గరకు వచ్చింది, అందుకని ఎంట్రీ తీసుకున్నాం అనమాట. ఈజీ వెయిట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు ఎంట్రీ ఉంది. కొంచెం పైకి వస్తే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. మంచి ట్రేడ్ ఫ్రెండ్స్. ఇది 100% పెట్టినందుకు అది ప్లేస్ అవ్వలేదు. ఈ లెవెల్ దగ్గర మంచి ట్రేడ్ ఉంది, మనకి ఇంత పైకి వచ్చింది మార్కెట్. ఇక్కడ చాలా లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్ అట్లీస్ట్ రిజెక్ట్ చేసేది మార్కెట్ని. అందుకే నేను మాక్సిమం ఆ లెవెల్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేసిన, ఇక్కడ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసిన, కానీ ఎంట్రీ ప్లేస్ అవ్వలేదు. ఇది రిజెక్షన్ జరుగుతుంది చూడండి. అట్లీస్ట్ ఇక్కడ ఈ విక్ డిస్టర్బ్ చేసినా, అందుకే లెవెల్ని ట్రస్ట్ చేయలేదు. అందుకే పైన ఇంకా హిస్టరీలో లెవెల్స్ ఉన్నాయి. సో అక్కడ నుండి రిజెక్షన్ జరుగుతుంది. సో అందుకే మాక్సిమం పైకి వచ్చినంత వరకు నేను వెయిట్ చేస్తాను. కానీ చూడండి, ప్లేస్ అయ్యండి ఎంత పర్ఫెక్ట్ ట్రేడ్ ఇది. ఒక్కోసారి పొటిక్స్లో ప్లేస్ అవ్వదు ఇది. వెయిట్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ కిందకి వస్తే కూడా మనకు క్లియర్ ఆపర్చునిటీ ఉంది బయ్యింగ్కి. మార్కెట్ వస్తే ఈజీ ట్రేడ్. వచ్చేలాగా లేదు, వస్తే మాత్రం ఈజీ ట్రేడ్ ఉండే ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇక్కడ కూడా రాలేదు. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తే ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, చలో ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ నుండి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంటుంది, మన ఎంట్రీ పైన క్లోజ్ అవుతుంది. టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్ ఇది. ఓకే, సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది లైవ్ అకౌంట్. నేను ఇక్కడ డెమోలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొందరు అంటున్నారు డెమోలో లైవ్ అకౌంట్లో విన్ అయితే కానీ డెమో అకౌంట్లో లాస్ అవుతుందని చెప్పి. ఇక్కడ లైవ్కి డెమోకి ఏం డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇక్కడైనా ఈ క్యాండిల్ రిజెక్షన్ తీసుకొని లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. మీకు లైవ్ అకౌంట్లో అయినా ఇది రిజెక్షన్ తీసుకొని లెవెల్ పైనే రిజెక్షన్ తీసుకుంటుంది ఇక్కడ. ఓకేనా, డెమోకి లైవ్ అకౌంట్కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. డిఫరెన్స్ వచ్చేసి మన సైకాలజీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, మీరు డెమోలో చేసేటప్పుడు మీకు అమౌంట్ పోయినా ఫరక్ పడదు కాబట్టి మీరు ఫియర్లెస్గా ట్రేడ్ చేస్తారు, అనాలిసిస్ పర్ఫెక్ట్ ఉంటుంది. లైవ్ అకౌంట్కి వచ్చేసరికి మీకు హార్డ్ అండ్ మనీ ఉంటుంది కాబట్టి ఎమోషన్స్ వస్తాయి, లాస్ అవుతుందేమో అని ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ వల్ల రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు, సైకాలజీ డిఫరెంట్గా ప్లే చేస్తుంది. సో దానివల్ల మీకు లాస్ జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది. ఈ లైవ్ అకౌంట్ ఇక్కడ గ్రీన్ అయింది, డెమోలో కూడా ఇక్కడ గ్రీన్ అవుతుంది. సింపుల్ లాజిక్ ఇది. మీరు 2 చార్ట్స్ పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఇందులో లైవ్లో ఒక చార్ట్, డెమోలో ఒక చార్ట్ రన్ అవుతుందా? లేదు కదా. రెండిట్లో ఒకే చార్ట్ రన్ అవుతుంది. రెండిట్లో ఒకే చార్ట్, రెండు చార్ట్లో సేమ్ క్యాండిల్స్ అవుతాయి. రిజెక్షన్ తీసుకున్నా సేమ్ రిజెక్షన్ తీసుకుంటుంది. సో అందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి మనలో ఉంటుంది అనమాట. అంటే చెప్తుంటారు కొంతమంది, డెమో అకౌంట్లో అయితే ప్రాఫిట్లో ఉంటున్నాము, లైవ్ అకౌంట్కి వచ్చేసరికి లాస్ చేసుకుంటున్నాం అంటే. డెమోలో ఒకలాగా, లైవ్ అకౌంట్లో ఒకలాగా ఉండదు. ఓకేనా, డిఫరెన్స్ వచ్చేసి మన మైండ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో అది అర్థం అవడానికి నేను చూపిస్తున్నా. ఇంకెవరికైనా డౌట్ ఉంటుంది. కొందరు ఏమంటారంటే ఓన్లీ డెమోలోనే విన్ అవుతాం, డెమోలో విన్నింగ్స్ ఇస్తుంది మనకు ట్రేడింగ్ కోటెక్స్ అనేది, లైవ్ అకౌంట్లోకి వెళ్ళక కావాలని లాస్ చేస్తుంది అంటారు. అట్లా ఉండదండి. ఓకేనా, ఇక్కడ లైవ్ అకౌంట్లో ఏదైతే క్యాండిల్ రన్ అవుతుందో డెమోలో అదే క్యాండిల్ రన్ అవుతుంది. డెమోలో ఏ క్యాండిల్ అయితే రన్ అవుతుందో ఇక్కడ అదే రన్ అవుతుంది. డిఫరెన్స్ ఏముంటుంది? అందులో వేరే చార్ట్, ఇందులో వేరే చార్ట్ ఉండదు కదా. సో అవన్నీ అందుకని చూపిస్తున్నాను అనమాట. ఓకే, చూద్దాం. నెక్స్ట్ మంచి ఎంట్రీ దొరికితే తీసుకుందాం, మళ్ళీ వెయిట్ చేద్దాం. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఉన్నందుకు నేను మళ్ళీ ట్రెండ్ లైన్ని ట్రస్ట్ చేయలేదు ఇక్కడ. సో అందుకని ఎంట్రీ అయితే వదిలేసిన, వెయిట్ చేద్దాం. వెయిట్. ఇక్కడ కూడా ఈజీ ట్రేడ్ ఉంది. వెయిట్. చాలా అకౌంట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నా. ఇది ఈజీ ట్రేడ్. ఇక్కడ రిజెక్షన్ తీసుకుని మార్కెట్ మన ఎంట్రీ పైన క్లోజ్ అవుతుంది. సింపుల్ ట్రేడ్.
డెమోలైనా అదే కండి చూడండి. డెమోలైనా అదే రిజెక్షన్ కనబడుతుంది కదా, ఇది డెమో. ఓకే చూడండి, డిఫరెన్స్ ఏముండదు. సో అది అలాంటిది ఏమైనా ఉంటే మైండ్లో నుండి తీసేయండి, ఓకేనా. సో చూపిస్తే ఒక అయిపోయింది అంటే ఆ డౌట్ ఎందుకు ఉండడం, నిజంగానే మనం మాట్లాడకుండా ఉంటే కూడా ఏదో స్కామ్ లాగా అట్లా చేస్తుందేమో అనుకుంటూ తెలియని వాళ్ళు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది కాబట్టి చూపిస్తే అయిపోతుంది అని చూపించాను అనమాట, సింపుల్ అంతే. ఓకే ఓకే ఇక్కడ నుండి మనం ఎంట్రీ డేట్ తీసుకున్నాం. ఓకే కొంచెం లెవెల్ కింద ప్లేస్ అయింది ఫ్రెండ్స్, కానీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్, మన ఎంట్రీ కింద క్లోజ్ అవ్వాలి. సింపుల్ ట్రేడ్ ఇది. ఓకే ఈజీ ట్రేడ్ ఇది. ఇంకొక ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, మంచి ట్రేడ్ దొరికితే తీసుకుందాం. ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, 1 మినిట్. ఓకే ఇక్కడ చూడండి మార్కెట్, ఇక్కడ ఈ లెవెల్ని నాకు ఇది జూమ్ పెద్దగా పెట్టినందుకు నాకు ఈ టూల్స్ దొరకట్లేదు, ఆరో మార్క్ చేసి చెప్పేది టూల్స్ దొరకట్లేదు ఇక్కడ నాకు. 1 సెకండ్. ఇది మొత్తం జూమ్ ఫుల్ స్క్రీన్ చేసినందుకు ఆప్షన్లో ఒక టూల్ ఉంటుంది, ఇక్కడ పైన ఉంటుంది ఆప్షన్, అది మొత్తం పైకి వెళ్ళిపోయినది నాకు దొరకట్లేదు. నేను ఇక్కడ కర్జర్తో చెప్తాను ఎందుకు ఎంటర్ తీసుకున్నామంటే, ఇక్కడ మార్కెట్ చూడండి డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ రేంజింగ్కి ట్రై చేసింది అండ్ రేంజింగ్ ఫెయిల్ అయిపోయి మార్కెట్ డౌన్కి ఏదైతే బయ్యర్ ఎంట్రీ పాయింట్ ఉందో అది బ్రేక్అవుట్ చేశాక ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ట్రై చేయాలి అట్లీస్ట్. కానీ బ్రేక్అవుట్ చేయక డైరెక్ట్ మార్కెట్ స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ దగ్గరకు వస్తుంది. ఓకే బ్రేక్అవుట్ చేసి బయ్యర్ ఎంట్రీ అయ్యి మళ్ళీ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకుని వస్తే ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే మనం ఎంట్రీ తీసుకుంటాం, లేదంటే వెయిట్ చేస్తాం. కానీ మార్కెట్ డైరెక్ట్ బ్రేక్అవుట్ తర్వాత మన స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చింది, అందుకని ఎంట్రీ తీసుకున్నాం. అందుకే ఇది ఈజీ షోర్ షాట్ అనమాట, సింపుల్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఓకే వెయిట్ సి ఫ్రెండ్స్, ఇంకొక ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. 4 ట్రేడ్స్ తీసుకున్నాం, 5 అనుకున్నాం, ఇంకోటి నాకు ప్రాపర్ ఎంట్రీ దొరికితే ట్రేడ్ తీసుకుంటాను, కానీ దొరకట్లేదు ఆపర్చునిటీ. సో దొరికి తీసుకుంటాను, లేదంటే ఇక్కడికే క్లోజ్ చేస్తాను. అండ్ ఈ డెమో లైవ్ స్కామ్, డెమోలో విన్నింగ్ చేస్తుంది, లైవ్ అకౌంట్లో లాస్ చేస్తుంది అనేది అదంతా ఫేక్, అంటే తప్పు అండి, అట్లా ఉండదు. ఓకేనా, లైవ్ అయినా డెమో అయినా ట్రేడింగ్ చార్ట్ ఒకటే. ఓకేనా, ఒకటే రన్ అవుతుంది, ఒకటే ట్రేడింగ్ చార్ట్ రన్ అవుతుంది, అందులో ఇందులో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఓకే మీకు లైవ్లో మీరు విన్ అవుతున్నారంటే డెమోలో కూడా విన్ అవ్వచ్చు, కానీ మీరు ఫియర్తో ట్రేడింగ్ చేయడం వల్ల, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోకుండా ఫియర్తో చేయడం వల్ల మీకు లాస్ చేసుకుంటారు. రాంగ్ అనాలిసిస్, అది లాస్ అవ్వగానే ఇంకా మళ్ళీ ట్రేడ్ రికవరీ చేసుకోవాలని ఎంట్రీ లేకపోయినా ఎంట్రీ తీసుకుని చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఎంట్రీ తీసుకొని ఎంతసేపు అవుతుంది, 7:14కి తీసుకున్నా. ఓకే 7:50 తీసుకున్నా, 5 మినిట్స్ అవుతుంది అనుకున్నా. ఓకే 5 మినిట్స్ నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, 10 మినిట్స్ అయినా నేను వెయిట్ చేస్తా, హాఫ్ అన్ అవర్ అయినా నేను వెయిట్ చేస్తాను. నేను అనుకున్న ఎంట్రీ దొరకకపోతే నేను ట్రేడే తీసుకోను. మార్టింగల్ ఉంటే ఓకే నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను, కానీ మార్టింగల్ లేదు, సో నేను ఆ రిస్క్ తీసుకోను. సో అందుకని ఇట్లా మైండ్ సెట్ అనేది ఉండాలన్నమాట. మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటేనే మీకు ట్రేడ్ తీసుకోవాలా లేదా వదిలేసి వెయిట్ చేయాలనేది తెలుస్తుంది. సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్, సైకాలజీ కరెక్ట్ లేకపోతే 100% నాలెడ్జ్ ఉన్నా మీరు ప్రాఫిట్ అనేది తీయలేదు. ఇవన్నీ ఓన్లీ సాకులు మాత్రమే. డెమోలు అయితే విన్ అవుతున్నాం, లైవ్ అకౌంట్లో అయితే అవ్వట్లేదని. మీకు ఆర్డర్ని మనీని తీసుకొచ్చి ఇందులో పెట్టొద్దండి, ఓకేనా. ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది అనమాట. మనం ప్రాఫిట్లో నుండి ప్రాఫిట్ని జనరేట్ చేయాలి. మనం ఎప్పుడు మన ఓన్ క్యాపిటల్ని రిస్క్, నేను 1000 తోటి 13,000 చేసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు ఎవరైనా కూడా 1000 30,000 చేసినప్పుడు 10,000 విత్డ్రాల్ పెట్టేసుకోండి, 3,000 ఉంటే అలాగే పెట్టేసుకోండి ఇందులో. ఆ 3,000 నుంచి మళ్ళీ మార్టింగల్ యూజ్ చేసి ఒక 20-30,000కి గ్రో చేసుకొని దాంట్లో నుండి ఒక 90% అమౌంట్ విత్డ్రాల్ పెట్టుకొని 10% దాన్ని కంపౌండింగ్ చేసే ప్రయత్నం, ఇట్లా ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడే సక్సెస్ అవుతారు, అంతే తప్ప ఏదో ఒక రోజు డెమోలో 9కి 10కి 10 ట్రేడ్స్ తీసేసినామని వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే లైవ్ అకౌంట్కి షిఫ్ట్ అయిపోకూడదు, దాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఓకే సో ఇదంతా మీకు క్లియర్ అయిందనుకుంటే డెమో ఈ లైవ్ అనేది అదేమీ ఉండదు. ఓకే ప్రాక్టీస్ చేయండి, మార్కెట్కి టైం ఇవ్వండి. సో నాకు ఎంట్రీ దొరికేలా లేదు, నేను తీసుకుందామని ట్రై చేసిన. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ అది టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.